Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పెద్ది సుదర్శన్ రెడ్డికి విడదీయలేని అనుబంధం ఉంది. 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి మరణించే వరకు కూడా కేసీఆర్ అడుగుజాడల్లోనే పెద్ది ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి టీఆర్ఎస్ బలోపేతానికి నిత్యం కృషి చేస్తూనే ఉన్నారు. సుదర్శన్ రెడ్డితో జ్ఞాపకాలను స్మరించుకున్నారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత. ఒక నిజమైనటువంటి ఉద్యమ మిత్రుడిని కోల్పోయానన్నారు కేసీఆర్. మరి ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిల మధ్య బంధం కేవలం ఒక రాజకీయపరమైనటువంటి నాయకుడు లేదా అధినేత లేదా సామాన్యమైనటువంటి ఒక కార్యకర్త నుంచి స్థానిక ప్రజాప్రతినిధిగా ఎదిగినటువంటి ఒక వ్యక్తికి మధ్య ఉన్న బంధం మాత్రమే కాదు, తెలంగాణ మలిదశ ఉద్యమం నాటికి ఒక రకమైనటువంటి భావోద్వేగపూరితమైన ఒకరిపైన ఒకరు ఇంతలా భరోసా వ్యక్తం చేస్తారా, ఒక నమ్మకాన్ని పెట్టుకుంటారా, తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన దాంట్లో భాగస్వామ్యం అవ్వడంతో పాటుగా ఒక ఆత్మీయమైనటువంటి అనుబంధమే వీరి మధ్య ఉంది. ప్రధానంగా 1974 ఆగస్టు 6న వరంగల్ గ్రామీణ జిల్లా అయినటువంటి నల్లబెల్లి మండలంలో రాజిరెడ్డి అమృతమ్మ ఈ దంపతులకు జన్మించారు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఇక వరంగల్లో ఉన్నటువంటి మెహబూబీ పంజాబ్ ధన్కి సంబంధించినటువంటి కాలేజ్ నుంచి ఇంటర్మీడియట్ ని కూడా ఆయన పూర్తి చేశారు. ప్రధానంగా భార్య స్వప్నతో పాటుగా ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు. అయితే ఉద్యమానికి సంబంధించినటువంటి ఇష్యూ దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని సాధించిన తర్వాత ఇప్పుడు రీసెంట్ గా అంటే పూర్తి స్థాయిలో పార్టీ అధికారంలోకి రావడం, 2 దఫాలు కూడా అధికారాన్ని చేపట్టినటువంటి వైనాన్ని మనం చూసాం. తాజాగా ఈ రోజు సంబంధించినటువంటి పెద్ద అనారోగ్య పరిస్థితుల దగ్గర నుంచి ఆయన తుది శ్వాస విడిచే వరకు ప్రతి దాంట్లో కూడా కేసీఆర్ కు పెద్దికి మధ్య ఒక విడదీయలేనటువంటి అనుబంధాన్ని ఉన్నటువంటి వైనం. ఒకసారి మనం 2001లో పార్టీ ఆవిర్భవించినటువంటి సందర్భంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసినటువంటి తొలి రోజుల్లో పెద్ది ఆయన వెంటే ఉన్నారు, ఆయన వెంటే నడిచారు. యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూసుకోవచ్చు. ఆ కాలంలో తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసినటువంటి సందర్భాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని మరి ముఖ్యంగా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ దగ్గర నుంచి పార్టీని నడిపించేటువంటి బాధ్యతల దగ్గర నుంచి పార్టీకి సంబంధించినటువంటి ప్రతి సమస్య పైన వరంగల్ జిల్లా సమస్య వచ్చిందంటే పెద్దికే కాల్ వెళ్ళినటువంటి సందర్భాలు కూడా చాలానే చూసాం. నల్లబెల్లిలో జెడ్పీటీసీగా గెలిచి తన యొక్క ఉద్యమ ప్రస్థానాన్ని వేగవంతం చేశారు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఇక తెలంగాణ స్వరాష్ట్ర కళ నెరవేరిన తర్వాత కేసీఆర్ చేతుల మీదుగా రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు కూడా కనీసం నేను అసలు వివాహమే చేసుకోనంటూ ఒక రకమైనటువంటి శపథం చేసి ఉద్యమానికి అంకితమయ్యారు. అంటే ఆయన రాజకీయ ప్రస్థానం ఏ విధంగా ప్రారంభమైందో, ప్రజా సమస్యలతో రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలపైన ఆయనకి ఎలాంటి మక్కువ ఉందో చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం పార్టీ ఇచ్చేటువంటి ప్రిఫరెన్స్ కూడా అదే విధంగా కనబడుతుంది. అదే రకంగా మనం కూడా చూస్తున్నాం. సుమారు 8 సంవత్సరాల పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షుడిగా పనిచేశారంటే పార్టీ ఈ రకమైనటువంటి అవకాశాన్ని కల్పించిందంటే పెద్దికి పార్టీలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటో అర్థమైపోతుంది. మరోవైపు పోలింగ్ బ్యూరో సభ్యుడిగా కేసీఆర్ కు అత్యంత విశ్వసనీయమైనటువంటి ఒక నాయకుడు అండం కన్నా ఒక సైనికుడు అంటే ఇంకా బాగుంటుందేమో. కేసీఆర్ నాయకత్వంలో జరిగినటువంటి చారిత్రాత్మకమైన వరంగల్ మహాగర్జన బహిరంగ సభ, ఆ సభను విజయవంతం చేయడంలో పెద్ది పోషించినటువంటి పాత్ర చాలా కీలకమైనది. కానీ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి, మాజీ ముఖ్యమంత్రి తనతో ఉన్నటువంటి అనుబంధాన్ని, పెద్ది నాయకత్వాన్ని, పెద్ది నిర్ణయాలు తీసుకున్న తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేసేటువంటి విధానాన్ని, ఉద్యమాన్ని ముందుండి నడిపేటువంటి ఆలోచనను 2001లో పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ ఏర్పాటు మాకు ప్రధానమైనటువంటి ఎజెండా అన్నప్పుడు జిల్లా వ్యాప్తంగా అనేక అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆ అనుమానాలు ఏ విధంగా ఉన్నాయంటే అసలు పార్టీని నడిపించేటువంటి శక్తి ఉంటుందా, టీఆర్ఎస్ గా ఏర్పాటు చేసిన తర్వాత పార్టీ అసలు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయా, పార్టీకి అలాంటి స్థాయి ఉందా అనేటువంటి కోణంలో అప్పటికే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఇక ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా చాలా వరకు చురుకైనటువంటి రోలే పోషిస్తున్నటువంటి పరిస్థితులు. మాజీ ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత అంటే ఒక రకంగా టిఆర్ఎస్ ఏర్పాటులో వీరితో ఏమవుతుందిలే అనేటువంటి ఒక రకమైనటువంటి భావన క్షేత్రస్థాయిలో కనబడినటువంటి వైన. ఒకసారి తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ఇష్యూలో కూడా 1969లో మర్రి చెన్నారెడ్డి గారు తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన పీక్స్ కి వెళ్ళినటువంటి సందర్భాల దగ్గర నుంచి, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల దగ్గర నుంచి అప్పుడున్న వాతావరణం కన్నా 2001 నాటికి టీఆర్ఎస్ ఏర్పడినటువంటి సందర్భంలో చాలా భిన్నంగా ఉంది. టీఆర్ఎస్ ను చాలా తక్కువగానే అంచనా వేసినటువంటి పరిస్థితి. ఇక జిల్లాలో అయితే పెద్ద నాయకత్వ బాధ్యతలు చేపట్టి పార్టీని ముందుకు తీసుకువెళ్ళేటువంటి సందర్భం దగ్గర నుంచి సో పార్టీ కార్యక్రమంలో ప్రతిసారి కూడా ఏదో ఒక అవమానాలు ఎదురైనటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. కానీ తాజాగా పెద్ది పోషించినటువంటి పాత్రను మాజీ ముఖ్యమంత్రి స్మరించుకుంటున్నారు. తనతో ఉన్నటువంటి అనుబంధాన్ని,
జిల్లా పర్యటనకు వెళ్తే ఏర్పాటు చేసేటువంటి బహిరంగ సభల్ని, జిల్లాలో జన సమీకరణ చేసేటువంటి విధానం దగ్గర నుంచి పార్టీ ఏదైనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ జిల్లాల వ్యాప్తంగా నిర్వహించమంటే వరంగల్ జిల్లాను పెద్ద ముద్దులు అంటే ప్రతిసారి కూడా వరంగల్ జిల్లాలో మరి ముఖ్యంగా ఒక రాజకీయంగా ఉద్యమాలకు కంచుకోటగా మరి ముఖ్యంగా తెలంగాణ సెంట్రల్ పాయింట్ లో ఉన్నటువంటి వరంగల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయన పోషించినటువంటి పాత్ర చాలా వరకు కీలకంగానే ఉంది. నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ ప్రజల మదిలో, ప్రజల గుండెల్లో ఒక చెరగని ముద్ర వేసినటువంటి అనుబంధం పెద్దికి మాత్రమే ఉంది. ప్రజల యొక్క అభిమానాన్ని సంపాదించుకునేటువంటి నాయకులు కొందరు మాత్రమే ఉంటారు. మరి అలాంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా మాజీ ముఖ్యమంత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి ముందు నుంచి కూడా వాకప్ చేస్తూనే ఉన్నారు. పెద్ది కోలుకుంటున్నారా? పెద్ది ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? పెద్దిని వరంగల్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారా? మరి ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి డాక్టర్ల దగ్గర నుంచి వీడియో కాల్స్ చేస్తున్నారు, ఎలాంటి ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారు, ఎలాంటి మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తున్నారు, ఆయన బాడీ సహకరిస్తుందా? సో కేటీఆర్ అక్కడే ఉండి పర్యవేక్షించాలి, హరీష్ రావు వెళ్తున్నారు. ఈ మొత్తం అంశాలను A to Z ఒక పార్టీ అధినేత దగ్గరుండి పరిశీలన చేసి ప్రతి చిన్న రిపోర్ట్ ను, ప్రతి హెల్త్ బులెటిన్ ఆయన నిశితంగా గమనిస్తున్నారంటే పార్టీ పరంగా ఆయన పోషించినటువంటి పాత్ర, పార్టీ ఆయనకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, ఇవి రెండు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ అత్యంత కీలకమైనటువంటి పదవిని కూడా కట్టబెట్టారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి దాంట్లో కీ రోల్ పోషించారు. ఒకవేళ మళ్ళీ 2023 ఎన్నికల నాటికి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చుంటే, పెద్ది శాసనసభ్యులుగా ఎన్నికై ఉంటే ఎలాంటి కీలక పదవులు అనుభవించేవారు, ఎలాంటి కీలక పదవులు పెద్దికి దక్కేవో అనేటువంటి ఒక రకమైన వాదన, చర్చ కూడా ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా మరింత కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆయన అస్తమించడం మాత్రం నర్సంపేట నియోజకవర్గం ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగిపోయింది. కార్యకర్తలు ఆక్రానందనలు, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే నర్సంపేట మొత్తం కూడా కన్నీటి ధారలు మాత్రమే కనబడుతున్నాయి. మళ్ళీ ఎప్పుడు వస్తావు పెద్దన్న, ఇక మాకు పెద్ద దిక్కెవరే అంటూ కూడా కార్యకర్తలు, అభిమానులు, మరి ముఖ్యంగా ఆయన సతీమణి స్వప్న, అక్కడ పూర్తి స్థాయిలో అందరూ కూడా స్వప్నక్క అని పిలుచుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరిని అమ్మా, అయ్యా అంటూ కూడా ఆమె పిలుచుకునేటువంటి విధానం, మన పెద్ది లేడే అనేటువంటి ఆమె చేతులు చూపించి గుండెను బాదుకుంటూ ఏడుస్తున్నటువంటి ఆ విధానం ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తుంది. ఆర్తనాదాలన్నీ కూడా గాలిలో ప్రతిధ్వనిస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. కానీ తాజాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దీనిపైన ఆయన స్మరించుకోవడం జరిగింది. ఆయనకి శ్రద్ధాంజలి కూడా ఘటించారు. స్వయంగా ఆయన హాస్పిటల్కి వెళ్ళి పెద్ది ఆరోగ్య పరిస్థితిని కూడా నిశ్చితంగా గమనించినటువంటి పరిస్థితులు. ఉద్యమ ప్రస్థానం సమయంలో, ఉద్యమం సాగుతున్నటువంటి తరుణంలో వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు పెద్ది నివాసానికి వెళ్ళి ఆయనతో గడిపినటువంటి క్షణాల దగ్గర నుంచి నిన్న చివరి వరకు, హాస్పిటల్ చూపు వరకు కూడా పెద్దితో ఉన్నటువంటి అనుబంధం మొత్తం కూడా బీఆర్ఎస్ శ్రేణులు, అధినాయకత్వం కూడా స్మరించుకుంటున్నారు. రాజకీయాల్లో ఎన్నో పదవులు వచ్చినా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రతి ఇంట్లో ఒక వెలిగినటువంటి నాయకుడిగా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. గిర్ని బావి నుంచి ఆయన అంతిమయాత్ర పూర్తి స్థాయిలో మాత్రం ఒక శోభాయాత్రగా కనబడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అది వేలాది మంది ప్రజలు ఇంట్లోని మనిషిని కోల్పోయామనేటువంటి ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా భావోద్వేగంతో, కన్నీటితో విలాపంగా సాగుతుంది. పార్టీలకు అతీతంగా కూడా శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. రాజకీయ రంగులన్నీ కూడా పక్కన పెట్టేశారు, రాజకీయ విభేదాలను పక్కన పెట్టేశారు. ఏవైనా అన్ని కూడా ఆయన జ్ఞాపకాలు చెరిపేయలేనివి. జిల్లా ప్రజలతో, నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలతో ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ కూడా గుర్తుండిపోతాయి. అంతిమయాత్రలో కులాలు, మతాలు, రాజకీయ సరిహద్దులు ఇవన్నీ కూడా తుడిచిపెట్టుకొని పోయినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అభిమానులు, గ్రామ ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, సామాజిక సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నిలబడి అశ్రు నయనాలతో వేడుకోలు పలుకుతున్నారు. ఈ సందర్భంలోనే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇదే అంశాన్ని, ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా నెమరు వేసుకుంటున్నారు.